ఒకరికొకరు. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. నువ్వు కూడా నన్ను బాధ పెడతావా? నా మాట విని రా అంజలి. మీరెన్ని చెప్పినా మనిద్దరం గీత దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పడమే కరెక్ట్ అనిపిస్తోంది. దానివల్ల గీత అనుమానం పోదు సరికదా, తన అనుమానం కరెక్టే అనుకుంటుంది. అప్పుడు సమస్య మరింత పెద్దదవుతుంది. అయితే మీరు రాకండి, నేను ఒక్కదాన్నే వెళ్తాను. వెళ్ళి ఏం చెప్తావు? ఇంతకాలం ఎక్కడున్నావని అడిగితే ఏమని చెప్తావు? ఎక్కడో ఓ చోటు ఉన్నానని చెప్తాను. ఇన్నాళ్ళు నేనెక్కడున్నాననేది సమస్య కాదండి. గీత మీకు డైవర్స్ ఇవ్వడం సమస్య. దాని ముందు అన్నీ చిన్న సమస్యలే. కరెక్టే అంజలి, కానీ గీత గురించి తెలిసి కూడా నువ్విలా ఎందుకు పట్టుపడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. గీత గురించి తెలుసు కనుకునే పట్టుపడుతున్నానండి. నా వల్ల గీత నష్టపోవడం నాకిష్టం లేదు. ఇప్పుడేం నష్టపోతుంది? జీవితం, దాంపత్య జీవితం. నన్ను నా భర్తని కలపడానికి మీరిద్దరూ విడిపోవడం నాకిష్టం లేదండి. అందుకే గీతని కలిసి నిజం చెప్పేస్తానంటున్నాను. సరే చెప్పు అంజలి. ఇంతకాలం అరకులో మా గెస్ట్ హౌస్లోనే ఉన్నానని చెప్పు. మా ఎస్టేట్లో పనిచేస్తున్నానని చెప్పు. అసలు నిన్ను అరకులో పెట్టిందే నేనేనని చెప్పు. ఎలాగూ డైవర్స్కి కోర్టుకి ఎక్కుతుంది కనుక ఇక చెప్పినా పర్వాలేదు. కోర్టుకి సాక్ష్యం దొరుకుతుంది. కోర్టు నిన్ను కూడా పిలుస్తుంది, నువ్వు వచ్చి సాక్ష్యం చెప్పు. ఆ తర్వాత మన ఇద్దరి మధ్య సంబంధం లేదని చెప్పినా ఎవ్వరూ నమ్మరు. అయినా పర్వాలేదనుకుంటే చెప్పేసే. చెప్పు అంజలి, గీతింటికి వెళ్దామా? వద్దండి. నా కోసం మీరిద్దరూ విడిపోవాల్సిందేనా? అంజలి, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు, కానీ రేపు మేము కోర్టుకి వెళ్ళినా విడిపోము. కోర్టుకెళ్ళినా విడిపోరా?
అదెలా సాధ్యమండి? అంజలి, భార్యాభర్తలు ఇద్దరూ ఒప్పుకుంటేనే డైవర్స్ ఇస్తారు, లేదా భర్త బాధలు పెడుతున్నాడని రుజువైతే ఇస్తారు. నా విషయంలో ఆ రెండూ జరగవు. కాస్త అర్థమయ్యేలా చెప్పండి. గీతతో నేను విడిపోవటానికి ఒప్పుకోను. అలాగని గీతలు నేను ఎలాంటి బాధలు పెట్టలేదు కనుక కోర్టు మాకు విడాకులు ఇవ్వదు. నిజంగా మీరు విడిపోరా? విడిపోం అంజలి, నువ్వు నిశ్చింతగా ఉండు. తొందరపడి గీతని కలవకు. మాట్లాడువేంటి అంజలి? సరేనండి. థ్యాంక్స్ అంజలి. ఇక మీ ఇంటికి వెళ్దామా? ఉమ్. తులసి, వదిలింకా రాలేదేంటమ్మా? వస్తుందిలే అమ్మా, నువ్వు వెళ్ళి పడుకో. అంజలి, నేను చెప్పింది గుర్తుందిగా? ఎలాంటి పరిస్థితుల్లోనూ బయటికి రాకు. నేను చెప్పింది కూడా మీకు గుర్తుందిగా? ఏమిటే తులసి, ఇంత రాత్రి వేళ వదిన అతనితో రావటమే కాకుండా అలా బయట నుంచోని బాతాకాని వేస్తే ఎలా? ఏంటమ్మా ఇది? నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఎలా? మన జీవితాలు బాగు చేయడానికి చంద్రంగా ట్రై చేయడం వల్లే గీత గారు డైవర్స్ వరకు వెళ్లారు. ఆ విషయం మాట్లాడడానికి ఉదయం వెళ్ళింది. ఇదంతా తెలుసు కూడా నువ్వు ఇలా మాట్లాడడం ఏం బాలేదమ్మా. తులసి, నా గురించి నీకు తెలీదా? చంద్రంగారే లేకపోతే ఈరోజు మన కుటుంబమే లేదమ్మా. అలాంటి చంద్రంగారి గురించి, మీ వదిన గురించి తప్పుగా మాట్లాడతానని ఎలా అనుకుంటున్నావే? వాళ్ళిద్దరి గురించి మనకి బాగా తెలుసు, కానీ లోకానికి తెలియదు కదమ్మా. అమ్మా, అన్నయ్యని లోకం కాపాడదు. ఈ ఇల్లు మనకి లోకం ఇవ్వలేదు. వదిన జీవితాన్ని లోకం బాగు చేయలేదు. ఇదంతా చేస్తున్న వ్యక్తిని లోకం ఏమన్నా మనం పట్టించుకోకూడదు. నీకు చాదస్తం ఎక్కువైందమ్మా, వెళ్ళి పడుకో. వస్తాను అంజలి, జాగ్రత్త. సరేనండి. అదిగో వదినొస్తుంది. నువ్వు ఇంకా ఏమన్నా మాట్లాడితే తను విని బాధపడుతుంది. నువ్వు వెళ్ళి పడుకో అమ్మా. వెళ్ళమ్మా, పడుకో. వెళ్ళిన పని ఏమైంది వదినా? చంద్రం గారు గీతని కలవద్దన్నారు. ఆయన డైవర్స్కే ఒప్పుకోనన్నారు. ఇప్పటికే చాలా లేట్ అయింది, వెళ్ళి పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. భగవంతుడా, చంద్రం గారి జీవితం కూడా బాగుపడాలి. బాగుపడేలా చూడు తండ్రి. ఏమండి, గీతకి విడాకులు తీసుకోవద్దని చెప్పండి. చాలాసార్లు చెప్పాను కదా లక్ష్మి, వినకపోతే ఏం చేస్తాను చెప్పు. అయినా లాయర్ దగ్గరికి వెళ్ళినప్పుడే వినంది, ఇప్పుడు కోర్టుకు వెళ్లే ముందు వింటుందో చెప్పు. ఆఖరిసారిగా ఇంకొక్కసారి చెప్పి చూడండి. నువ్వు చెప్పకపోయావా? చెప్పానండి. ఏమంది? ఇంట్లో ఉండాలా, వెళ్ళిపోవాలా అని అడిగింది. చూసావుగా, నేను చెప్పినా అదే చెప్తుంది. అందుకే నేను చెప్పడం మానేశా. చూద్దాం కోర్టులో ఏం జరుగుతుందో. ఎవరో చూడు. హలో. హలో వదినా, నేను సుశీల్ని. చెప్పండి వదినా. ఏమైంది? విడాకులు తీసుకోవద్దని గీతకి చెప్పారా? చెప్పానండి, కానీ అది మా మాట వినడం లేదు. కోర్టుకు వెళ్ళడానికి రెడీ అవుతోంది. మరెలాగండి? అదే నాకు అర్థం కావడం లేదండి. మీ తమ్ముడు కూడా ఏమీ చేయలేనంటున్నారు. మరేం చేద్దాం? ఇక మనం ఏం చేయగలమండి? ఆ దేవుడే ఏదో ఒకటి చేయాలి. ఆయన మీద భారం వేసి ఊరుకోవడం తప్ప మనం ఏం చేయగలం?
అమ్మాయి వచ్చిందండి. నేను మళ్ళీ మాట్లాడతాను. ఉంటానండి. అమ్మా గీత, నేను చెప్పేది వినమ్మా. కోర్టుకి బయలుదేరావా? అవునమ్మా, తప్పదుగా. ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదురా. బాధపడకమ్మా. కోర్టుకెళ్ళినంత మాత్రాన విడాకులు వచ్చేసినట్టు కాదు, విడిపోయినట్టు కాదు. నన్ను దీవించమ్మా. ఏంటమ్మా, ఎందుకు దీవించలేదు? ఒరేయ్, నీకు మతిపోయిందిరా. విడాకులు తీసుకోవడానికి దీవించడమేంట్రా? విడాకులు తీసుకోవడానికి కాదమ్మా, తీసుకోకుండా ఉండటానికి. నేను గీత కలిసి ఉండాలని దీవించమ్మా. భార్యా పిల్లలతో కలకాలం జీవించరా. చాలమ్మా, నువ్వు ఎదురొస్తేనే కాదమ్మా, నువ్వు దీవించినా మంచి జరుగుతుందని నాకు నమ్మకం ఉంది. కోర్టుకు కావాల్సింది నమ్మకాలు కాదురా. చూద్దామమ్మా ఏం జరుగుతుందో. వెళ్ళొస్తాను. నేను వస్తాను. ఇక్కడ టెన్షన్ పడుతూ నేనుండలేను. సరే రామ్మా. మమ్మీ, నువ్వెన్ని చెప్పినా నా నిర్ణయం మారదు. డాడీ, టైం అయింది, రండి వెళ్దాం. వెళ్దామా లక్ష్మి? కూతురు పెళ్లి చేయడానికైతే ఇద్దరం పీటల మీద కూర్చోవాలండి. కానీ విడాకులకి ఇద్దరం కోర్టులో కూర్చోనక్కర్లేదు. మమ్మీ, అవునే, కలిసి జీవించడం చూడ్డానికి రాగలను గాని విడిపోవడం చూడ్డానికి రాలేను. పెళ్లి చూసిన కళ్ళతో విడాకులు తీసుకోవడం చూడలేను. కళ్యాణ మండపానికి వచ్చిన కాళ్లతో కోర్టుకి రాలేను. అయితే ఇంట్లో ఉండు. డాడీ, వెళ్దామా? వెళ్ళండి. కన్యాదానం చేసింది మీరేగా. విడాకులకు కూడా మీరొక్కరూ ఉంటే చాలు. ఇచ్చిన దానాన్ని తీసేసుకొని వచ్చేయండి. వెళ్ళండి. ఈ రోజుతో ఆ పెళ్లి పెటాకులైపోవాలి. గీత కొత్త పెళ్లి కూతురవ్వాలి. రామ్మా. రామ్మా, వెళదాం. కోడలు రానీరా. ఇంకా నీ కోళ్ళేంటమ్మా? ఒరే, ఈ కోర్టు మీకు విడాకులిచ్చేదాకా గీత నా కోడలేరా. సరేనమ్మా, కానీ గీత వచ్చేదాకా మనం వెయిట్ చేయటం ఎందుకు? రానీరా, ఎందుకో నీకే తెలుస్తుంది. చంద్రం గారు, మీరొచ్చారెందుకు? మిమ్మల్ని చూస్తే గీత ఎక్కువ టెన్షన్ అవుతుంది. ఈ టైంలో మీరు ఇక్కడ ఉండటం మంచిది కాదు. వెళ్ళిపోండి. గీతే రమ్మందండి. తెలుసు, ఈ విషయం అంజలి చెప్పింది. కానీ గీతకి మీ మీద చాలా కోపం ఉంది. అయినా రమ్మందంటే ఎందుకు రమ్మందో. ఇక్కడ గొడవ చేస్తే చాలా ఇన్సల్ట్గా ఉంటుంది. అందుకే చెప్తున్నా, గీత రాకముందే వెళ్ళిపోండి. సరేనండి. కోర్టు హీరింగ్ అవ్వగానే అంజలికి ఫోన్ చేసి చెప్పండి. ఎందుకు? ఇక్కడ ఏం జరిగిందో అన్న టెన్షన్ ఉంటుంది కదండి. అసలు నేనందుకే వచ్చాను, గీత రమ్మందని కాదు. మీరెందుకు వచ్చినా గీతతో ప్రాబ్లమే. నేను ఫోన్ చేస్తాను, మీరు వెళ్ళండి. సరేనండి. హలో, 1 minute. గీత, నువ్వు లోపలికి వెళ్ళమ్మా, నేను వస్తాను.
ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నావు? నేను నా మొగుడికి సారీ నీ చెల్లి మొగుడికి విడాకులివ్వడం చూడలేక వెళ్ళిపోతున్నావా? చూశాకే వెళ్ళు. గీత, నువ్వనవసరంగా ఏదేదో ఊహించుకొని నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. పోనీలే, నీ చెల్లి జీవితం బాగుపడుతుందిగా. కట్టుకున్నవాడితో ఎలాగూ సుఖపడలేకపోయింది, కనీసం ఉంచుకున్నవాడితో. గీత, నా చెల్లి అలాంటిది కాదు. షటప్! నాకు తెలుసు ఎలాంటిదో. కాసేపాగితే అందరికీ తెలుస్తుంది. నువ్వు వినగలిగితే ఉండు, వినలేకపోతే వెళ్ళిపో. గీత, గీత, గీత. గీత, ఇప్పుడైనా కాస్త ఆలోచించమ్మా. ఇప్పటికైనా మించిపోయిందేవీ లేదమ్మా. ఈ గొడవలు విడాకులు మర్చిపోయి ఇంటికి రా. చక్కగా కాపురం చేసుకో. నేను కాపురం చేయడానికి నా ప్లేస్ ఖాళీగా లేదండి. మీ అబ్బాయి నా ప్లేస్ని అంజలికిచ్చారు. ఇంక నేనెలా కాపురం చేయగలను? అది నీ అపోహమ్మా. వాడు అలాంటివాడు కాడు. నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకొని మా పరువు తీయకమ్మా. దయచేసి ఇంటికి రా. నేను రానండి. కోర్టు ఇంకా డైవోర్స్ ఇవ్వకపోయినా నా మనసు ఎప్పుడో ఇచ్చేసింది. నా దృష్టిలో ఇప్పుడు మేమిద్దరం భార్యాభర్తలం కాము. అలా అనకమ్మా. ఇదంతా మీ మామగారికి తెలీదు. తెలిస్తే ఆయన తట్టుకోలేరు. ఆయనంటే నీకు గౌరవాభిమానాలున్నాయి కదమ్మా. కనీసం ఆయన కోసం రామ్మా. నాకిప్పుడు ఎవరి మీద గౌరవాభిమానాలు లేవండి. అయినా నాకిప్పుడు అందరికన్నా ముఖ్యం నా జీవితం. అది కాదమ్మా. నాకింకేం చెప్పకండి. ఏదైనా చెప్పాలనిపిస్తే కోర్టులో చెప్పుకోండి. ఒరే, ఏమిట్రా ఇది? అమ్మా, ఇప్పుడు నీ మాట వినకపోయినా తన మాట మాత్రం నెగ్గదు. విడాకుల విషయంలో తాను అనుకున్నట్టు జరగదు. పదమ్మా.